రష్యా మీదకెళ్ళు యుద్ధం చేయి, నీకెందుకు నేను మా సభ్యులుగా చేసుకుంటాం అంటూ ఉక్రెయిన్ రెచ్చగొట్టింది యూరోప్ యూనియన్, నాటో. అమెరికా హామీ ఇచ్చేటప్పటికి ఉక్రెయిన్ రెచ్చిపోయి కావాలని క్రిమియాకు అంతకుముందున్న స్వతంత్ర ప్రతిపత్తి తీసేసి అట్లాగే డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా ప్రాంతాల్లో ఉన్నటువంటి రష్యన్స్ని వేధిస్తూ తద్వారా రష్యాను రెచ్చగొట్టింది. అట్లాగే నాటో సైన్యాన్ని తీసుకొచ్చి తన దేశంలో పెడతానని చెప్పి రష్యాను రెచ్చగొట్టింది. ఫలితం రష్యా యుద్ధం ప్రారంభించింది. ఆ యుద్ధం 2 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు చూడండి, 2 ఏళ్ల నుండి ఉక్రెయిన్ బతుకు బస్టాండ్ అయిపోయింది. కోట్ల మంది రోడ్డును పడ్డారు. అద్భుతమైన దేశం చివరికి శిథిలావస్థకి చేరినటువంటి భూకంప బాధిత దేశం కిందలాగా కనబడిపోతుంది. ఇంకో పక్కన తాంబూలాలు ఇచ్చేసాను తనుగు చావండి అన్నట్టు నువ్వు వెళ్ళి రెచ్చిపో అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఏమంటుందో తెలుసా? ఫ్రీగా మేమెందుకు ఆయుధాలు ఇవ్వాలా, డబ్బులు ఇస్తే ఇస్తామని చెప్తుంది. ఇంకా ఉక్రెయిన్కి ఇప్పుడు డబ్బులు ఏడి నుంచి వస్తాయి? ఎట్లా సంపాదిస్తే యుద్ధం జరుగుతుంటుంది? వీళ్ళందరూ డబ్బులు ఇస్తారు, వీళ్ళందరూ ఆయుధాలు ఇస్తారని నమ్మి యుద్ధంలోకి దిగితే యూరోపియన్ యూనియన్ తాజాగా ఇస్తున్నటువంటి స్టేట్మెంట్తో బెత్తరపోవడం ఉక్రెయిన్ వంతైంది. EU కమిషనర్ థియర్రీ బ్రెట్కాన్ తాజాగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, జెలెన్స్కీ ఫాల్స్లీ అక్యూజ్డ్ ద యూరోపియన్ ఆఫ్ ఫెయిలింగ్ టు డెలివర్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ 1 మిలియన్ షెల్స్ అని చెప్తూ ఇక్కడ వోంట్ గివ్ బాంబ్స్ ఫర్ ఫ్రీ, ఇది ఆయన 1 మిలియన్ షెల్స్ అడుగుతున్నాడు, మేము ఇవ్వలేదని చెప్తున్నాడు, డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా ఎవరిస్తారని అడుగుతున్నాడు ఆయన.